మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రాయలసీమకు నీరు ఇచ్చానన్న సంతృప్తి ఎప్పటికీ మర్చిపోలేనని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో సీఎం పర్యటించారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా మల్యాల పంపింగ్ స్టేషన్ నుంచి హంద్రినీవాకు నీటిని విడుదల చేశారు. రాయలసీమ కరువు కష్టాలు, ప్రజల బాధలు తనకు తెలుసని తెలిపారు. తాను ఇక్కడే పుట్టానని, అనంతపురంలో కరువు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తమదన్నారు. రాయదుర్గం ఎడారిగా మారకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. సీమ చరిత్రను తిరగరాయాలని ఎన్టీఆర్ తొలిసారి ఆలోచించారని గుర్తు చేశారు. హంద్రినీవా, గాలేరు నగరి, తెలుగు గంగ శ్రీకారం చుట్టింది ఎన్టీఆర్ఏ అని స్పష్టం చేశారు. ఆయన ఆశయాలను టీడీపీ నెరవేర్చిందని స్పష్టం చేశారు. పైన ₹1 పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్లు తయారు చేశారు. షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి, ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. ప్రాజెక్టుల్ని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 12,500 కోట్ల రూపాయలు రాయలసీమ ప్రాజెక్టుకి ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎవరు రాయలసీమకు మంచి చేశారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాటలు చెప్పడం చాలా ఈజీ. నేను ఆ రోజు ఈ కాలువలు చూసిన తర్వాత ఈ కాలువలు చాలవని 2018లో కాలువ వెడల్పు చేయాలని 3,850 క్యూసెక్స్ నీళ్లు పోవడానికి, కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను. కొత్త పార్టీ వచ్చింది, టెండర్లు క్యాన్సిల్ చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏరోస్పేస్ పరిశ్రమ కోసం నువ్వా నేను అంటూ పోటీ పడుతున్నాయి. కర్ణాటకలోని దేహనహళ్లి ప్రాంతంలో ఏరోస్పేస్ పార్కు స్థాపించేందుకు జారీ చేసిన భూసేకరణ ఆదేశాన్ని కర్ణాటక రద్దు చేసిన వెంటనే ఏపీకి తరలి రావాలంటూ మంత్రి లోకేష్ బహిరంగంగా ఆహ్వానించారు. వినియోగానికి సిద్ధంగా ఉన్న 8,000 ఎకరాల స్థలంతో పాటు అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ఆకర్షణీయమైన ఏరోస్పేస్ విధానం ఉన్న ఏపీని ఎందుకు ఎంపిక చేసుకోకూడదని పరిశ్రమ పెద్దలను ప్రశ్నిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్టుకు కర్ణాటక భారీ పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ బదులు ప్రస్తుతానికి దేవనహళ్లి వద్ద భూసేకరణ ప్రక్రియను నిలిపివేసిన, మరోచోట అంతకు మించిన భూములు సిద్ధం చేశామని వివరించారు. కేవలం భూములనే కాదు, అంతకు మించిన బలమైన ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ను తమ రాష్ట్రం అందించగలదని వెల్లడించారు. మీడియాతో చిట్చాట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తనపై అసత్య ఆరోపణలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా? దానితో తనకు సంబంధం ఉన్నట్టు ఆధారాలున్నాయా? దమ్ముంటే బయట పెట్టాలని సీఎంను సవాల్ చేస్తున్నాను అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నేరుగా తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్చాట్లు చేస్తున్నారని విమర్శించారు. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సీఎంకు కొత్త కాదని, రేవంత్ రెడ్డిని కోర్టుకు లాగుతా అంటూ పోస్టులో పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదని, సీఎం క్షమాపణ చెప్పకపోతే పర్యవసనాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు. కేటీఆర్పై సీఎం చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు సైతం ఖండించారు. బనకచర్లపై సీఎం అడ్డంగా దొరికారని, చిట్చాట్ పేరుతో తప్పును కప్పిపుచ్చుకునేందుకు యత్నించారని ఆరోపించారు. బనకచర్లపై తాను చేసిన సవాల్ను సీఎం రేవంత్ స్వీకరించలేదని, ఈ అంశంలో ఏపీకి వత్తసు పలకడాన్ని తప్పుబడుతున్నట్లు హరీష్ రావు అన్నారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పండగ వాతావరణం కనిపించిందని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మొదట బనకచర్ల అంశంపైనే చర్చ జరిగిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ గోదావరి జలాలను అప్పజెప్పి వచ్చారని విమర్శించారు. బనకచర్లను తక్షణమే ఆపాలని, లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని కవిత హెచ్చరించారు. ఈ ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టు ఒక కుట్రపూరితమైనటువంటి ప్రాజెక్టు, కాంట్రాక్టర్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు, దాంట్లోంచి వచ్చేటటువంటి కమిషన్ల కోసం కడుతున్నటువంటి ప్రాజెక్టు. ఇవాళ నేను సవాల్ చేస్తా ఉన్నాను, ఖచ్చితంగా ఇదే ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డి గారికే ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ మెగా ఇంజనీరింగ్ కంపెనీ నుండి తనకు వచ్చేటటువంటి వాటా కోసం మన భవిష్యత్తుని, గోదావరి నది జలాల వాటాను మొత్తం కూడా తాకట్టు పెట్టి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ రావడం జరిగింది. ఎందుకంటే దీని వెనుక జరుగుతున్నటువంటి కుట్ర అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా రేపు ఇదే జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయింది మెగా కంపెనీ కోసం. మెగా కంపెనీలో 85,000 కోట్ల ప్రాజెక్టులో ఆయనకు వచ్చేటటువంటి వాటా కోసం పోయిన తప్ప ఇంకో దానికి పోలే. ఇంకొక మాట, సెంట్రల్ వాటర్ కమిషను, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఇవన్నీ కూడా బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది, దాన్ని రిజెక్ట్ చేసినాయి. అయినా ఎందుకు పోయినరు, అయినా ఎందుకు కూర్చున్నారు? మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇదంతా ఉట్టిదే, అనఫిషియల్, ఇది అనఫిషియల్ మీటింగ్ అంటారు. అసలు అనఫిషియల్ మీటింగ్ ఎందుకు పోయినారు? మరి అనఫిషియల్ మీటింగ్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక జలశక్తి కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు, దానికి అఫీషియల్గా పిఐబి ఇస్తుందా రిపోర్టు? అంటే అఫీషియల్గానో అనఫీషియల్గానో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి పోయినరు తప్పితే. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే మట్ట రాఘబయ్య ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంటే ఆడబిడ్డల కళ్లలో నీళ్లు వస్తున్నాయని మంత్రి పొంగులేటి సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు ఫ్రీ అని దివంగత నేత వైఎస్ఆర్ రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చారని గుర్తు చేశారు. 10 ఏళ్ల పాలనలో ఎందుకు గ్యాస్ను 500 రూపాయలకు ఇవ్వలేకపోయారు, ఎందుకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయారని మంత్రి ప్రశ్నించారు. ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వలేకపోయారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సన్నబియ్యం ఇయ్యాలని ఆలోచన రాలేదని, 10 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని పందికొక్కులా దోచుకున్నారు అని విమర్శించారు. నీ పార్టీ లాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ వేసుకుంటే నేను నీకు ఇస్తామని చెప్పం. నువ్వు నా టిఆర్ఎస్ కి ఓటేస్తేనే మేము ఇస్తామని చెప్పాం. పేదవాడు అయి ఉంటే చాలు, పార్టీ ఏదన్నది మాకు ముఖ్యం కాదు. ఆ పేదవాడి మనోధైర్యాన్ని పెంచడం కోసం, ఆ పేదవాడి చిన్న కోరికని నెరవేర్చడం మా ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టిన నా ఆడబిడ్డలకి, నా పేదవాళ్ళకి ఏ మంచి చేయాలి అనే తపనతో ఈ ప్రభుత్వం వచ్చిందో, ఈ ప్రభుత్వాన్ని ఆడబిడ్డలు పేదవాళ్ళు దీవించారో, వారి కోరికలు ఎక్కడా కూడా ఈ సమెత్తు కూడా వాళ్ళని నిరుత్సాహపరచదు అని ప్రభుత్వం మొదలైంది లగాయితూ ఆడబిడ్డలకి అనేక కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ తోబుట్టుగా అండగా చెప్పిన వాటిని చెప్పని వాటిని అనేటి కార్యక్రమాలని మీ గుమ్మానికి చేర్చారన్నది ముమ్మాటికి నిజం. ఈ 1.5 సంవత్సరాల్లో మనం ఏదో చేయలేదు అని ఒక గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. అర్హులైన ప్రతి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పలు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసినట్లు మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం ఖజానా పరిస్థితి అదే అప్పుల భారంతో కొనసాగుతుందని చెప్పారు. పేదల సంక్షేమం కోసం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మన యువకులకు కూడా రాజకీయ వికాసం కూడా ప్రారంభం చేస్తున్నారు. అంటే అన్ని రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం బీద ప్రజలకు మేము అండగా ఉంటాము, మీరందరూ కూడా బాగుపడాలి, మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. మరి 10 సంవత్సరాలు
జరిగింది. అలాగే మన నక్కపూర్ ప్రాంతంలో సుమారు 2508 కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని దాంతో పాటు 10,000 మంది 10,500 మంది పిల్లలు ఎవరైతే పెద్దగా వాళ్ళ పేర్లు కూడా రేషన్ కార్డులో. మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుపై మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాట్ కామెంట్స్ చేశారు. మీడియాపై దాడి చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తన కొడుకుకి రాజకీయ భిక్ష పెట్టింది మెదక్ నియోజకవర్గమని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలోని వారు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పారు. తాము గ్రౌండ్లో ఉంటామని, ఎదుర్కోవాలంటే ఫీల్డ్లోకి రావాలని సవాల్ విసిరారు. మెదక్లో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిందని మైనంపల్లి ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా డిపిఓ నాగరాజు నాయుడుపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. చెప్పిన పనులు చేయకపోతే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులతో ఆఫీసు నుంచి అధికారి వెళ్లిపోయినట్లు సమాచారం. పొలిటికల్ గా మాకు కొన్ని ఉంటాయి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే యూ డోంట్ ఈవెన్ కేర్. జాయింట్ కలెక్టర్ నువ్వు దాంట్లో కూడా అటాక్ చేసినావు. ఐ డోంట్ మైండ్ టుమారో ఐ నీడ్ ద యాక్షన్. ఐ విల్ కమ్ అండ్ కిక్ యూ ఇన్ ద ప్లేట్ ఆఫీస్. గోడ్ రిపోర్ట్ ఎవ్రీబడి. ఐ డోంట్ కేర్. నాకనే ఎవడు మర్యాద ఎక్కువ. ఏం చేస్తావు చెప్పు. వైల్ ఐఎమ్ డూయింగ్ మై డ్యూటీ. అదే ద సెక్షన్. ఐ నో ఎవ్రీథింగ్. యు ఆర్ యారిగెంట్. యు ఆర్ యారిగెంట్. ఆర్డర్ కాపీలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఏమి ఏప్రిల్ నుంచి నేను ఫోన్ చేస్తాను, సార్ రండి సార్ అని. వస్తా వస్తా వస్తా. మొన్న ఏమన్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తే ఉన్నాడు. ఏమనుకుంటాడు, మాకు తెలియదా మాట్లాడతాడు. లేచి వస్తాడు బయటికే. ఏం లేచి వస్తాడు బయటకు వచ్చినా నేను నాకు తెలిసి ఎడ చేయాలో. ఇది దగ్గర సంవత్సరం నుంచి జరుగుతుంది. మినిస్టర్ గారు పెట్టారు, అందరు ఇచ్చారు, కలెక్టర్ గారు ఇచ్చారు, జాయింట్ కలెక్టర్ గారు ఇచ్చారు యాక్షన్ తీసుకోమంటే ఈడ లెక్క దండిగా లెక్క కొట్టినాడు. అతి పడతాడు. నేను మాట్లాడితే లేసి వస్తాడు. అంటే ఇది నాట్ ద వే. అట్లా ఉండకూడదు ఆఫీసర్. ఏం చేస్తాడు, ఏమనంటే మీరేమంటారు, అరిచినారు బరిచినారు అంటారు. వాడు లేసి వస్తాడు. నేను మాట్లాడుతా అంటే ఏమనుకున్నాడు వాడు. క్వశ్చన్ వదిలిపెట్టే లేదు, నేను ఎంక్వైరీ చేయాల్సిందే. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ పాపాలే ఇంకా కనిపిస్తున్నాయని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ భూముల రికార్డులను అడ్డంగా మార్చేశారని తెలిపారు. రీసర్వే పేరుతో రైతులను నిండా ముంచేశారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దేందుకు చాలా సమయం పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చాలా పద్ధతిగా బతికారంటూ ఇప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చేసిన పాపాలు, ల్యాండ్ రికార్డ్స్ మారిపోతాయి. రీసర్వే పేరుతో మొత్తం ముంచేసేసినారు. ఎవరి పొలం 5 ఎకరాలు ఉన్నోళ్ళకి 4 ఎకరాలు కనపడుద్ది, ఎకరా ఉండేవాళ్ళకి 2 ఎకరాలు కనిపిస్తుంది. ఇటువంటివన్నీ చేసి పెట్టినారు. అస్తవ్యస్తమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగింది. వాటిని రెక్టిఫికేషన్కే చాలా టైం పడుతుంది. మళ్ళీ నిన్న ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన ప్రజల కోసం బతికా అంట. ప్రజల్ని డబ్బు కోసం బతికావు, ప్రజల ప్రాణాలు తీసావు. ఈరోజు లిక్కర్లో ఏమని తేలింది, 3,200 కోట్లలో 2,900 కోట్లు బాస్కు చేరింది. బాస్ ఎవరు? 2019-24 మధ్య రాష్ట్రానికి బాస్ ఎవరు? జగనన్న, మన బిడ్డ. ప్రజలు బుడ్డ ముంచినాడు. ఆయన సూక్తులు చెప్తున్నాడు. ఆయన పద్ధతిగా బతికాడంట. ఇప్పుడు అందరినీ కేసులు పెడుతున్నారు. ఎవరి మీద పెట్టారు కేసులు? నీ మాదిరిగా తప్పుడు కేసులు పెట్టారా? ఎంతమందిని అరెస్ట్ చేయించావు? ఒక ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎంతమంది మాజీ మంత్రులు, ఎంతమంది మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించావు? లెక్క చూసుకోలేదా మీరు? చూసుకోలేదా? ఇప్పుడు చెప్తున్నావా? వల్లభనేని వంశీ చాలా పైనుంచి దిగొచ్చాడా? ఆయన బుద్ధుడా?
ప్రసన్న కుమార్ రెడ్డి, ఎటువంటి వాళ్ళ పేర్లు చెప్తున్నావా నువ్వు? శ్రీకాళహస్తిలో రాయుడు హత్య, వినుత కేసులపై తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరోక్షంగా స్పష్టం చేశారు. తిరుమలలోని దేవుని సన్నిధిలో నిజం చెబుతున్నానని, రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ తనపై అనవసర అభాండాలు వేసే ప్రయత్నం చేస్తుందన్నారు. దేవుని సాక్షిగా, తన కుటుంబ సాక్షిగా తనకు రాయుడు హత్యకు ఎలాంటి సంబంధం లేదని సుధీర్ రెడ్డి తెలిపారు. రోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని అమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కూడా కుదరలేదు, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి వాళ్ళు రావడం, అందరు కలిసి వచ్చి బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయగ గారు బాగా చేయించారు. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్కు పెద్ద షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా సూరి ప్రాంతంలో పక్కింటి వారిపై దాడికి దిగిన ఘటనకు సంబంధించి ఆమెపై హత్యాయత్నం కేసు నమోదైంది. హసీన్ జహాన్తో పాటు ఆమెకు ఆమె మొదటి భర్తతో కలిగిన కుమార్తె అర్షీ జహాన్పై కూడా BNS చట్టం కింద హత్యాయత్నం, దాడి, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఇటీవలే కోల్కతా హైకోర్టు షమీకి భారీ భరణం చెల్లించాలన్న ఆదేశాలు జారీ చేసింది. షమీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని హసీన్ జహాన్కు నెలకు 4 లక్షలు భరణం ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. ఇందులో ఆమెకు 1.5 లక్ష, కూతురికి 2.5 లక్షలు చెల్లించాలని కోర్టు ప్రకటించింది. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే భారతీయులకు యుఎస్ ఎంబసీ తాజా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికాలో దాడులు, దొంగతనాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే అది నేరపూరిత సమస్యలకు వీసా రద్దు కావడానికి, భవిష్యత్తులో వీసా దరఖాస్తుపై అనర్హతకు దారితీస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల భారతీయ మహిళ ఒకరు అమెరికాలో ఓ షాపులో దొంగతనానికి పాల్పడుతూ పట్టుబడిన ఘటన నేపథ్యంలో ఈ హెచ్చరిక వెలువడింది. ఆమె టార్గెట్ స్టోర్లో దాదాపు $1000 విలువైన వస్తువులను దొంగలించేందుకు ప్రయత్నించింది. దొంగతనం జరిగిన అనంతరం తాను డబ్బులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాను, దయచేసి విడిచిపెట్టండి అని ఆమె పోలీసులను వేడుకుంది. అప్పటికే స్టోర్ నుంచి బయటకు వెళ్లిపోయినందున ఆ అవకాశం కోల్పోయిందని, ఈ తప్పును ఇప్పుడు సరిచేయలేమని పోలీసులు తేల్చి చెప్పారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆ మహిళ వీసా కోల్పోవడమే కాకుండా భవిష్యత్తులో మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కూడా పోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. హర్యానా రాష్ట్రంలో ఇవాళ ఉదయం భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆస్తి నష్టంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. ఇప్పటికే భారీ వర్షాలు హర్యానాలో బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో భూకంపం సంభవించడం ప్రజల్లో మరింత భయాందోళనకు దారితీసింది. వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఇక ఇవాళ హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ముసురు వాతావరణం ఉండే అవకాశం ఉండగా తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు తెలిపింది.